మమ్మీ కాఫీ. పందిలో 10 దాకా పడుకోపోతే పెళ్లికి పనికొచ్చే పనులు ఏమైనా చేయొచ్చు కదే. బాబోయ్ రాసలు పెసరెట్టు వేసినంత ఈజీగా పంచులు వేయగలమేమో కానీ పెళ్లి చేయలేము. అయినా 10 దాకా పడుకున్నానని చెప్పి నన్ను అంటున్నావు. పెళ్ళలేడలేసి నువ్వేం చేసావు? నువ్వు కాఫీ తాగినంత ఈజీగా కౌంటర్ వేయగలుగుతావు కానీ ఒక్క పెళ్లి కొడుకును కూడా కన్ఫర్మ్ చేయలేవు. 10 ఏళ్ళైంది నీకు సంబంధాలు వెతకబడి. నీకు కనుక కరెక్ట్ గా పెళ్ళయి ఉంటే ఈ పాటికి 10 ఏళ్ల పాప ఉండేది. ఈ 10 ఏళ్లలో 2 సార్లు గవర్నమెంట్ మారింది, 2 కుంభమేళాలయ్యాయి, ఒక రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాలుగా విడిపోయింది. 2 హీరోయిన్లు పెళ్లిళ్ళు చేసుకొని 2 పిల్లల్ని కన్నారు. తెలుగు సినిమా ఇండియన్ సినిమాగా ఎదిగింది. నువ్వు తిని పడేసేవా మామిడి టెంక. అది రోజు మొక్కై మానై పూత పూసి కాయలు కూడా కాస్తున్నాయి. అప్పట్లో నీకు వచ్చిన సంబంధం మీ పిన్ని కూతురికి వెళ్తే పెళ్లి చేసుకొని 2 కనేసి అబ్రాడ్ లో సెటిల్ అయింది. అసలు వారానికి మీ అమ్మ ఎన్ని మ్యాట్రిమోనీ ఆఫీసులో తిరుగుతుందో తెలుసాటే నీకు? ఏ సంబంధం తీసుకొచ్చినా 8 వంకర్లు పెట్టి తిప్పి పంపించేసావు. ఇప్పుడు ఆ 8 వంకర్లు ఉన్నోడు కూడా చేసుకోవడానికి రావట్లేదే. మీలాంటి కూతుర్లు మా మీద పంచులు వేయడానికి మాత్రమే పనికొస్తారు. ఇదిగో కాఫీ తాగి ఊరు మీద పడి ఊరేగు. ఏంటి ఇప్పుడు అమ్మ కామెడీ చేసిందా సీరియస్ గానే చేసిందా? ఏదేమైనా ఈ ఇయర్ పెళ్లి చేసుకోవాల్సిందే. మన రేంజ్ రోడ్ కాకపోయినా ఏ రేంజ్ రోడో ఏ బెంజ్ కారోడో దొరక్కపోడు. అమ్మా ఇదే నా ఆన. నెల తిరగకుండా మీ అల్లుడిని పడతా, మోనోలకు చెప్పిన నీతోనే ముహూర్తాలు పెట్టిస్తా, మా ఆయన కాళ్ళు మీ ఆయనతో కడిగిస్తా, వీధుల్లో తల ఎత్తుకునేలా చేస్తా, చుట్టాల నోరు మూయిస్తా, సంవత్సరం తిరగకుండానే నీ మనవని నీ చేతుల్లో పెడతా. ఇదే నా ఆన.